తులారాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి పరిశీలించి చూసినట్టయితే రాజ్యంలో అంటే వృత్తి స్థానంలో రాహు యొక్క సంచారం, ద్వితీయంలో గురు శుక్రుల యొక్క సంచారం, తృతీయంలో శని బుధుల యొక్క సంచారం, మకర సంక్రమణానంతరం రవికేతువులు మకరంలో సంచారం, ఆరింట కుజుని యొక్క సంచారం. ఈ రకమైన సంచారాన్ని కనుక ఒకసారి దృష్టిలో పెట్టి కనుక చూసినట్టయితే తులారాశి వారికి ఒక మహత్తరమైనటువంటి భగవంతుడు ప్రసాదించినటువంటి అవకాశం వచ్చింది. ధనప్రాప్తికి సంబంధించినటువంటి అవకాశం ఒకటి లాభప్రదంగా వీళ్ళకి అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి. ఉత్తరాయణ పుణ్యకాలం ఈ వారం అంతా కూడా మొత్తం 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు విశేషమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజులే. ఈ ప్రత్యేకించి తులారాశి వారికి ఒక చిన్న పరిహార మార్గాన్ని తప్పనిసరిగా సూచించవలసినటువంటి పరిస్థితి. కనుమ రోజున మినుము వండాలి అని చెప్పి మన ప్రాంతంలో ఒక సామెత. ఈ సామెతను అనుసరించి మినుము అంటే మినపగారెలు ఇటువంటి ఇత్యాదులన్నీ కూడా మినుముల ద్వారా తయారు చేయించి అంటే ఆ ధాన్యాన్ని మినుములు అనేటువంటి ధాన్యాన్ని వాడి చేయాలి. ఇటువంటివి చేసే పరిస్థితుల్లో కనుమ అనేటువంటిది ఒక విశేషమైనటువంటి లాభప్రదమైనటువంటి రోజు కింద పరిగణించాల్సి వస్తుంది. ఏ కారణం చేత అంటే మినుము ద్వితీయంలో గురుశుక్రులు, తృతీయంలో శని బుధులు, రాజ్యంలో రాహు యొక్క సంచారం. దీన్ని కనుక దృష్టిలో పెట్టి చూసినట్టయితే వృత్తిపరంగా ఏ రకమైనటువంటి దోషం రాకుండా ఉండేదానికి మాషభక్ష్యం అంటే గారెల్ని సునకాల కంటే కుక్కలకి ఆహారంగా వేయాలి. తులారాశి వారు కనుక ఈ రకంగా కుక్కలకి గారెలు కనుక తయారు చేయించి ఆహారంగా వేయించగలిగినట్లయితే దోష పరిహారం. సామాన్యంగా ఇది మనకి సునకాల కంటే భైరవారాధన అంటాం. దీన్ని భైరవారాధన అని అంటాం. కానీ ఈ శ్రీయాగంలో అంటే శ్రీ విద్యలో తప్పనిసరిగా గారెలు తయారు చేయించాలి. ఇప్పుడు మన ఇంట్లలో చూసినట్టయితే ఒక పర్యాయం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే తద్దినాల్లోనూ వాటిలోనూ తప్పనిసరిగా మినపగారెలు అనేటటువంటిది వండేవారు. ఏ కారణం చేత వండేవారంటే మినపగారెలు అనేటటువంటిది మినుముకు సంబంధించినటువంటి వస్తువుల్ని ఎందుకు వాడేవారంటే అది ఒక శాంతి ప్రక్రియకు దోహదపడుతుంది. ఆ కారణం చేత మినుముని విశేషంగా వాడేవారు. అటువంటి ప్రక్రియని ఈ వారం అంటే గ్రహ సంచారాన్ని కనుక చూసినట్టయితే రాజ్యంలో ఉన్నటువంటి అంటే దశమ స్థానంలో ఉన్నటువంటి రాహువు కాస్త కొంత అధికార పీడని కానీ మనశ్శాంతిగా ఉండేదానికి దోహదపడటం కానీ జరగదు. కాబట్టి ఈ చిన్న చిన్న దోషాల నుంచి బయటపడాలి అంటే మినపగారెలు కనుమ రోజున సునకాలకు ఆహారంగా వేస్తే చాలు. తద్వారా ఈ తులారాశి వారు ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని పొందగలుగుతారు. వీరికి బాగా విశేషంగా లాభించే రోజు ఏదంటే మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో పితృదేవతలను ఉద్దేశించి స్వయంపాక దానం కనుక చేయగలిగినట్టయితే తులారాశి వారు ధన్యులు అవుతారు. తద్వారా ఒక సంవత్సర కాలం పాటు చిన్న చిన్న ఇబ్బందులు, గ్రహ సంచరిత ఇబ్బందులు ఏదన్నా ఉన్నా కూడా వాటి నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఫలితాలు వారఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ఇది దశాంతర దశల్ని జన్మజాతక రీత్యా ఉన్నటువంటి దశాంతర దశల్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం గ్రహ సంచారంగా చెప్తున్నటువంటి ఫలితాలు ఇవి. ఈ గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి కనుక పరిశీలించి చూసినట్టయితే భాగ్యం అంటే 9వ స్థానంలో రాహు యొక్క సంచారం, రాశిలో గురు శుక్రుల యొక్క సంచారం, ద్వితీయంలో శని బుధుల యొక్క సంచారం, మకర సంక్రమణానంతరం తృతీయంలో రవికేతువుల యొక్క సంచారం, పంచమంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. వృశ్చిక రాశి వారికి భగవంతుడు ఏదో ఒక మేలు చేయాలన్న తలంపుతో అనుకుంటాను. గ్రహ సంచారం ఈ రకంగా ఉంది. ప్రత్యేకించి ఈ వారం అమితమైనటువంటి ఫలప్రదమైనటువంటి వారం కిందే మనం పరిగణించాల్సిన పరిస్థితి. కారణం ఏంటంటే శాస్త్రరీత్యా కొన్ని పరిష్కారాలు మన కాళ్ళ ముందుకు వస్తూ ఉంటాయి, మనకు అందుబాటులోకి వస్తూ ఉంటాయి. దానికోసం విశేషించి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అవేమిటో తెలుసుకుందాం. 13వ తారీఖున భానుసప్తమి. రవి సంబంధమైనటువంటి దోషాల నుంచి బయటపడాలంటే భానుసప్తమి లాంటి విశేష పర్వదినాన్న
రవిని అర్చించాలి, అంటే సూర్యనారాయణమూర్తిని అర్చించాలి. రెండవది 14వ తారీఖున భోగి. నరఘోష దృష్టిదోషం పోవాలంటే భోగి. మకర సంక్రమణం, పెద్దలకు సద్గతి లభించాలి, పితృదేవతలకి శాశ్వతమైనటువంటి స్వర్గలోక ప్రాప్తిని కలిగించాలి అంటే మకర సంక్రమణ పుణ్యకాలం, అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వయంపాక దానాలు, ఇతరత్ర దానాలు ఇవ్వటం. ఇంకా శిరోవేదన నుంచి బయటపడాలి, దృష్టిదోషం నుంచి బయటపడాలి, నరఘోష నుంచి బయటపడాలి అన్నట్టయితే కనుమ. ముక్కనుమ కూడా ఇంచుమించుగా అదే పరిస్థితిలో మనకు సహాయపడుతుంది. ధనప్రాప్తికి సంబంధించినటువంటి కూర్మ ద్వాదశి, సమస్తమైనటువంటి అష్టమ, అర్ధాష్టమ, శని సంచరిత సర్వదోషాల నుంచి బయటపడేసేదానికి శని త్రయోదశి. ఇవన్నీ కూడా ఈ వారం లభ్యం. ఆ కారణం చేత ఈ వారం ఒక మహత్తరమైనటువంటి వారం. ప్రత్యేకించి వృశ్చిక రాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నటువంటి సందర్భంలో భగవంతుడు ప్రసాదించిన వరం ఏమిటంటే ఈ వారం శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం కనుక చేయించుకోగలిగినట్టయితే వృశ్చిక రాశి వారికి జన్మశని సంచరిత సమస్తమైనటువంటి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంది. మరి భాగ్యంలో రాహు యొక్క సంచారం, తృతీయంలో రవి కేతువుల యొక్క సంచారం జరుగుతోంది. అంటే రాజ్యాధిపతి, రాజకారకుడు అయినటువంటి రవి తృతీయంలో సంచరిస్తున్నాడు, శత్రుక్షేత్రంలో సంచరిస్తున్నాడు. ఆ కారణం చేత పరిహారాన్ని సూచించేదే శాస్త్రం. శాస్త్రసమ్మతమైనటువంటి పరిహారం ఏంటంటే చాలా చిన్న ప్రక్రియ. తల్లిగారు, అమ్మమ్మ, తల్లిగారి అమ్మమ్మ, ఈ వర్గం అంతా కూడా మనకి మాతామహావర్గం కింద పరిగణించాల్సిన పరిస్థితి. వీళ్ళకి సేవ చేయాలి. ఈ మాతామహావర్గంలో ఉన్న ఎవరికైనా సరే మేనమామలతో సహా కూడా మాతామహావర్గంలోనే వస్తారు. ఒకవేళ కనుక అమ్మమ్మ గారు కనుక జీవించి ఉన్నట్టయితే ఆమె పాద పూజ చేసి వస్త్రాలు కనుక ఇవ్వగలిగినట్టయితే వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం ఉన్న ఇబ్బందులే కాకుండా రాబోయే సమయంలో ఏలినాటి శని ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులన్నింటి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంది. గురు శుక్రుల యొక్క కలయిక జరిగింది రాశిలో. గురు శుక్రుల యొక్క కలయిక వల్ల విశేష ధనాన్ని పొందాలి అని అనుకున్న వాళ్ళు ఆదిత్య హృదయం స్తోత్రాన్ని భానుసప్తమి రోజున పారాయణ చేయగలగాలి. చాలా చిన్న స్తోత్రం అది. భానుసప్తమి రోజున కనీసం 7 సార్లు ఆదిత్య స్తోత్ర పారాయణ కనుక చేయగలిగిన, లేదంటే భాస్కర గాయత్రి, సూర్యనారాయణమూర్తి గాయత్రిని కనుక కనీసం 108 సార్లు కనుక చేయగలిగినా కూడా వృశ్చిక రాశి వారికి అమితమైనటువంటి లాభాన్ని కలగజేసేదానికి, భవిష్యత్తులో అందుకునేదానికి అవకాశం ఉంది. ఆ కారణం చేత వృశ్చిక రాశి వారు కాస్త కొంచెం శ్రద్ధ పెట్టి ఈ రకమైనటువంటి లాభాలన్నీ కూడా శాస్త్రసమ్మతమైనటువంటి పరిష్కారాల ద్వారా పొందగలిగేదానికి విజ్ఞప్తి. ధనురాశి వారికి రాశి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. అష్టమంలో రాహు, రాశిలో రవి, బుధ, శనులు, మకర సంక్రమణానంతరం రవి కేతువుల యొక్క సంగమం మకరంలో, చతుర్థంలో కుజుడు, వ్యయంలో గురు శుక్రులు. ఈ సంచారం ఈ రకంగా ఉంది. జన్మజాతక రీత్యా ఉన్నటువంటి దశాంతర దశల్ని పరిగణలోకి తీసుకోకుండా ఒక పర్యాయం వీక్షించి చూసినట్టయితే అష్టమ రాహు, జన్మ శని, ఈ రెండు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులనే కలగజేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఈ వారం అంటే 13/1/2019 నుంచి 19/1/2019 వరకు మహత్తరమైనటువంటి వరాలకు సంబంధించినటువంటి ఒక వారం ఇది. ఏ రకమైన ఇబ్బంది పడుతున్నా సరే ధనురాశి వారు, ఏ రకమైన అవరోధం వచ్చినా సరే, ఏ రకమైనటువంటి శారీరక అస్వస్థత కలిగినా సరే వీటి నుంచి బయటపడటానికి ఒక గొప్ప ప్రయోగం చేసుకునే అవకాశం భగవంతుడు అనుగ్రహించినటువంటిది. అదేమిటంటే రుద్ర నమ్మక పారాయణలో 5వ అనువాకం నమో భవాయచ అనేటటువంటిది. ఈ పారాయణ ద్వారా శని త్రయోదశి రోజున శనీశ్వరునికి అభిషేకం చేయించుకోవటం, తద్వారా కలిగే లాభం ఏమిటంటే అష్టమ రాహు యొక్క సంచారం ద్వారా కలిగేటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. జన్మ శని ద్వారా వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. వ్యయంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క, చతుర్థంలో సంచరిస్తున్నటువంటి కుజుని యొక్క దోషాల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇంతేకాకుండా రవి కేతువుల యొక్క సమాగమం జరుగుతోంది మకరంలో. రవి భాగ్యాధిపతి అయ్యాడు, ఆయన శత్రుక్షేత్రంలోకి ప్రవేశిస్తున్నాడు.
మనకున్నటువంటి అవకాశం ఏంటంటే భానుసప్తమి, 13వ తారీఖు భానుసప్తమి. ఈ 13వ తారీఖు భానుసప్తమి రోజున సూర్యనారాయణమూర్తిని ఆరాధించడం, సూర్య నమస్కారాలు చేయటం, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వటం, ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణ చేయటం, లేదంటే సూర్య గాయత్రిని పఠించటం, వీటి ద్వారా సూర్యనారాయణమూర్తి యొక్క అమృతమైన కృపను పొందినట్టయితే రాబోయే సమయంలో ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ధన సంబంధమైనటువంటి క్షేత్రం కాబట్టి ధనానికి సంబంధించినటువంటి ఏ రకమైన అవరోధాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. లేదంటే ధనురాశి వారికి ధనానికి సంబంధించినటువంటి ప్రతిబంధక దోషాలు కలిగే అవకాశం ఉంది. అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఈ వారం రాజయోగకారకమైనటువంటి వారం కాబట్టి సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. రాశిలో శనేశ్వరుని యొక్క సంచారం జన్మశని కాబట్టి, అంటే ఏలినాటి శని అంటూ ఉంటాం, 7.5 సంవత్సరాల శని సంబంధించినటువంటి సమయం కాబట్టి ఈ శని సంబంధించినటువంటి సమయం నుంచి దీంట్లో ఉత్పన్నమయ్యేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే కేవలం శని త్రయోదశి మహత్తరమైనటువంటి ఒక అవకాశం. అటువంటి అవకాశం ఈ వారం వచ్చింది. ఈ వారం వచ్చినటువంటి ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకోగలిగినట్టయితే ధనురాశి వారికి ఏ రకమైనటువంటి శనికి సంబంధించినటువంటి బాధలు లేకుండా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది. మరొక చిన్న సూచన ఏమిటంటే అవకాశం ఉన్నంత వరకు నువ్వుల నూనెని దానం చేయించడం, మకర సంక్రమణం రోజున నువ్వుల నూనెని దానం చేయించడం, అంటే ఉదకుంభం అంటే కుంభదానం అన్నమాట. అది కనుక చేసినట్టయితే అది సత్వరమైనటువంటి ఫలితాలను అందజేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.